అసలు సండే అంటే ఎందుకు హాలిడే? ఎలా మొదలైందో తెలుసా? రోమన్ సామ్రాజ్యంలో కాన్స్టాంటైన్ అనే రాజు ఉండేవాడు. ఒకరోజు అతను ఒక పెద్ద డిక్రీ సైన్ చేశాడు. అందులో సండే రోజున అన్ని వర్క్షాప్లు మూసేయాలి, ప్రజలు విశ్రాంతి తీసుకోవాలి అంటే మొదటి అధికారిక సండే హాలిడే అప్పుడొచ్చింది. అప్పుడు రోమన్లకు సండే ప్రత్యేక ప్రాధాన్యం ఉండేది. క్రిస్టియన్స్ లార్డ్స్ డే అని గౌరవించేవారు. అందుకే సండేను హాలిడేగా ప్రకటించడం చాలా న్యాచురల్గా అనిపించింది. కాన్స్టాంటైన్ పాలన యూరప్ అంతా వ్యాపించింది. సండే హాలిడే కూడా అదే రీతిగా వ్యాపించింది. చర్చిలు కూడా ఈ రోజున ప్రార్థనలు చేస్తూ దీనిని సంప్రదాయంగా మార్చేశాయి. క్రమంగా శతాబ్దాల పాటు సండే ఒక స్టాండర్డ్ హాలిడేగా మారిపోయింది. తర్వాత ఫ్యాక్టరీల్లో కార్మికులు ప్రతిరోజు 12 నుంచి 16 గంటలు పనిచేసేవారు. ఆరోగ్యం, జీవితం, కుటుంబం అన్నీ డిస్టర్బ్ అవుతున్నాయి. ఇది చూసి లేబర్ యూనియన్లు పెద్ద డిమాండ్ పెట్టాయి. వారానికి 10 గంటలు తగ్గించాలి, సాటర్డే ఆఫ్టర్నూన్ ఆఫ్ కావాలి, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అవసరం. ఆ సమయంలో చాలా కంపెనీలు సాటర్డే హాఫ్ డే కాన్సెప్ట్ని ఫాలో అవ్వడం ప్రారంభించాయి. అయితే దీని తర్వాత ఆటోమొబైల్ దిగ్గజం ఫోర్డ్ మోటార్స్లో హెన్రీ ఫోర్డ్ పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. సాటర్డే సండే నీ హాలిడేగా చేస్తాడు. ఇలా చేసిన తర్వాత కార్మికులలో ప్రొడక్టివిటీ పెరగటం, కంపెనీ ప్రాఫిట్స్ పెరగటం గమనించాడు. దీని తర్వాత అమెరికా ప్రభుత్వం ఫెయిర్ లేబర్ స్టాండర్డ్స్ యాక్ట్ను పాస్ చేసింది. అందులో వారానికి ఓన్లీ 40 అవర్స్ వర్క్ అండ్ సండే ఒఫిషియల్ వీకెండ్స్ అని అధికారికంగా ప్రకటించింది. ఇది అమెరికా మొత్తం వ్యాపించింది. ప్రపంచ దేశాలు అన్నీ అడాప్ట్ చేసుకోవడం స్టార్ట్ చేశాయి. ఇలా 1700 సంవత్సరాల పాత చరిత్ర, క్రిస్టియన్స్ ఆచారాలు, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ పోరాటాలు మరియు హెన్రీ ఫోర్డ్ తీసుకున్న నిర్ణయం అన్నీ కలిసి నేడు మనం ఎంజాయ్ చేసే సాటర్డే ప్లస్ సండే వీకెండ్స్గా మారాయి.